మనం విజువల్స్ చూస్తున్నాం. గన్నవరం అదేవిధంగా గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇద్దరు కూడాను మచిలీపట్నంలోని కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఇక పిఠాపురంలో అప్డేట్ కనుక వస్తే 4 రౌండ్లు పూర్తి అయ్యేసరికి పవన్ కళ్యాణ్ సుమారు 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్లకు గాను 4 రౌండ్లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. 14 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్కు అన్ని రౌండ్లలో కూడా ఆధిక్యం వచ్చింది. 1వ రౌండ్ నుంచి 4,196 నుంచి కౌంట్ చేస్తే దాదాపు 4వ రౌండ్లో 5,640 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 14 రౌండ్లు కనుక ఇదే కొనసాగితే సుమారు 60,000 ఓట్లకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిఠాపురం ఒకటే కాదు, జనసేన పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా 21 చోట్ల కూడా జనసేన పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉండడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మార్కాపురంలో 2వ రౌండ్లో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి లీడ్లో ఉన్నారు. 2,725 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం 12 నియోజకవర్గాలలో 12 మంది అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ మార్చింది. అయినప్పటికీ కూడాను అక్కడ పరిస్థితి లేదు. మరోవైపు పలమనేరులో 2వ రౌండ్ పూర్తి అయ్యేటాలకే తెలుగుదేశం పార్టీ 3,330 ఓట్లతో ఉంది. పీలేరులో లీడ్లో ఉంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కేవలం 45 ఓట్ల లీడ్లో ఉన్నారు. మరోవైపు బొజ్జల సుధీర్ శ్రీకాళహస్తిలో 924 ఓట్లతో లీడ్లో ఉన్నారు.